హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే స్పెషల్ వెజిటేబుల్ పులావ్. సింపుల్గా, టేస్టీగా, కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది, కానీ బాగుంటుంది. ముందుగా వెజిటేబుల్స్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఏమేమి తీసుకుంటున్నానంటే టమోటో, ఆనియన్, గ్రీన్ చిల్లీస్, పొటాటో, క్యారెట్, బీన్స్. మీకు కావాలంటే క్యాలీఫ్లవర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ముందుగానే బాస్మతి రైస్ని కడిగి పక్కన పెట్టుకున్నాను. ఈ విధంగా పక్కన పెట్టుకున్న తర్వాత జింజర్ గార్లిక్ని కూడా ఫ్రెష్గా మిక్సీ పట్టి వేసుకొని టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ధనియాలు, కొబ్బరి, పులావ్ మసాలాలు వేసుకొని మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోండి. బాగా వేయించి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ మీద వెడల్పాటి పాత్ర పెట్టుకొని ఆయిల్ ఆర్ గీ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని వేయించాలి. షాజీరా, బిర్యానీ ఆకు ఇక్కడే వేయాలి, కానీ నేను మర్చిపోయి లాస్ట్లో యాడ్ చేశాను. మీరు స్టార్టింగ్లోనే యాడ్ చేసుకోండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేగిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని వేయించాలి, పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసుకోండి. త్వరగా వేయాలంటే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేయండి, త్వరగా వేగుతాయి. ఇక్కడ నేను టమోటాను లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. టమోటాను కూడా వేసి కొద్దిగా మెత్తబడినివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని యాడ్ చేసి ఒకసారి బాగా కలదిప్పండి. ఇప్పుడు మనం పులావ్లో అంటే ఖచ్చితంగా పుదీనా, కొత్తిమీర కంపల్సరీ కదా, వాటిని కూడా వేసుకొని దాంట్లో ఉన్న స్మెల్ అంతా పోయేంత వరకు వేయించండి. బాగా వేగిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసుకొని బాగా కలదిప్పండి. నెమ్మదిగా కలదిప్పండి, లేకుంటే బియ్యం విరిగిపోయే ఛాన్స్ ఉంది. దాంట్లో ఉన్న తేమ శాతం మొత్తం పోయేంత వరకు ఉంచి అప్పుడు వాటర్ని యాడ్ చేస్తే రైస్ బాగా పొడిపొడిలాడుతుంది. ఇక్కడ నేను బాస్మతి రైస్కి 1కి 1.5 వాటర్ని యాడ్ చేస్తున్నాను. మీకు బాగా పొడిపొడిలాడాలంటే 1కి 1.5 అయితే సరిపోతుంది. వేయించి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో ఒక 7 to 8 మినిట్స్, లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉడకపెట్టి స్టవ్ ఆఫ్ చేసి ఒక 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే మన పులావ్ రెడీ. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, బాయ్.